Viewers, welcome to Telugu Job Portal. UPSC Combined Medical Services Examination 2021 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఏపీ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీ ఉమెన్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఆన్లైన్లో ట్రై చేయండి. ఎగ్జామ్ సెంటర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చారు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 27 జూలై ఈవినింగ్ 6 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేదు ఎగ్జామ్ సంబంధించి అనుకుంటే మీరు మీ యొక్క అప్లికేషన్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది యూపీఎస్సీకి సంబంధించి. ఆగస్ట్ 3 నుంచి 9 వరకు ఆ ఫెసిలిటీ ఉంది. ఏ విధంగా మీ యొక్క అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలో నోటిఫికేషన్లోని అపెండిక్స్ 2B కాలంలో ఇచ్చారు, మీరు అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ November 21st 2021 ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చారు. తిరుపతి, విశాఖపట్నం, నెక్స్ట్ హైదరాబాద్. ఇవి కాకుండా తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా చూసుకుంటే కనుక బెంగళూరు ఒక సెంటర్ ఉంది, తర్వాత చెన్నై ఒకటి, నెక్స్ట్ మధురై. సో మిగతా కూడా మనకి నార్త్ సంబంధించిన స్టేట్స్ అవి. నెక్స్ట్ వేకెన్సీస్. సెంట్రల్ హెల్త్ సర్వీసెస్లో జూనియర్ స్కేల్ పోస్ట్ సంబంధించిన కేటగిరీలో 349 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ కేటగిరీ అంటే రైల్వే సంబంధించిన డిసిప్లిన్, సో వాళ్ళకి 300 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కేటగిరీలో 5 వేకెన్సీస్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 కేటగిరీలో 184 వేకెన్సీస్. ఈ నోటిఫికేషన్కి ఆ రిలవెంట్ డిసిప్లిన్ మీరు ఫైనల్ ఇయర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి సర్టిఫికేషన్ చూపించడానికి కొంత సమయం అయితే ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఫైనల్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ని సంబంధించి రిటన్ అండ్ ప్రాక్టికల్ పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసి ఉండాలి. సో టోటల్గా మెడికల్ సంబంధించిన పోస్టులు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 32 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫీజు. ఆల్ కేటగిరీ ఉమెన్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈ కేటగిరీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మిగతా వారు ₹200 ఫీజు పే చేయాలి. ఫీజు ఎలా పే చేయాలంటే ఒకటి ఆన్లైన్ ద్వారా మీకు వివరాలను ఇచ్చి మీరు ఆన్లైన్ ఫీజు పే చేస్తే మీ అప్లికేషన్ పూర్తవుతుంది. లేదా ఆఫ్లైన్ అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు, పార్ట్ 2 రిజిస్ట్రేషన్ భాగంగా పే బై క్యాష్ మెథడ్ ఉంటుందన్నమాట. మీకు చాలా డౌన్లోడ్ చేసుకుంటారు, దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ నియరెస్ట్ ఎస్బీఐ బ్రాంచ్లో మనీ పే చేయాలి. మీరు ఆఫ్లైన్ పేమెంట్ అయితే 26 జూలై వరకు, ఆన్లైన్ పేమెంట్ అయితే 27 జూలై ఈవినింగ్ 6 PM వరకు అవకాశం ఉంది. మీకు కుదిరితే ఆన్లైన్ ద్వారా ఫీజు పే చేయండి, మీ అప్లికేషన్ వెంటనే పూర్తవుతుంది. ఒకవేళ ఆఫ్లైన్ చేసిన తర్వాత ఒక 1 or 2 days మీరు వెయిట్ చేసి మీ యొక్క స్టాటస్ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్. మీకు నోటిఫికేషన్లోని పేజ్ నెంబర్ 12లో ఈ ప్యాటర్న్ ఉంటుంది, మొత్తం చెక్ చేసుకోవచ్చు. ముందుగా పార్ట్ 1 500 మార్క్స్ మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో 2 పేపర్స్ ఉంటాయి, 250 మార్క్స్ ఈచ్ అనమాట. ఇది 2 hours టైం ఉంటుంది దానికి. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చి మీకు 100 మార్క్స్కి ఒక పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. పేపర్ సంబంధించిన కోర్స్ అంటే వాటి యొక్క డిసిప్లిన్స్, సిలబస్లో ఏ పార్ట్స్ ఉంటాయి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకుంటుంది. పేజ్ నెంబర్ 13 ఒకటి, తర్వాత పేపర్ 2 సంబంధించిన ఇన్ఫర్మేషన్ పేజ్ నెంబర్ 14లో ఉంది, పేజ్ నెంబర్ 15లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, గుర్తుంచుకున్న విషయం అది. మీరు రాంగ్ పెడితే మార్క్స్ కట్ చేస్తారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన మీకు అదర్ డౌట్స్ ఏమైనా ఉంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, వీళ్ళు కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు 10 AM to 5 PM వర్కింగ్ డేస్లో. ఇది ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ పేజ్, ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి CMS కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఎందుకంటే యూపీ సంబంధించిన కేటగిరీలో చాలా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక టేబుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఏ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ సంబంధించిన నేము, వాటి యొక్క డేట్స్ ఉంటాయి. ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం 2 కేటగిరీస్ ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే మీరు ఇక్కడ FAQ సెక్షన్ ఉంటుంది, గైడ్లైన్స్ అంటే ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ వాడాలి, డాక్యుమెంట్ సైజ్ అంతా, ఇలా టోటల్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవన్నీ రెడీ చేసి పెట్టినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ముందుగా పార్ట్ 1 క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏంటంటే ఫోటోగ్రాఫ్ సంబంధించిన సైజ్ ఎంత ఉండాలి, డాక్యుమెంట్ సంబంధించిన సైజ్ ఎంత ఉంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క కమ్యూనిటీ. ఇక్కడ మీకు మీరు పెట్టిన కమ్యూనిటీని బట్టి మీకు ఫీజు ఎగ్జామ్షన్ చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ పెట్టారనుకోండి, ఇక్కడ మీకు
ఫీజ్ ఎగ్జామ్ప్ట్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. దానికి సంబంధించి సర్టిఫికేషన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్. ఇక్కడ ఆల్రెడీ మీరు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉంటే ఆల్రెడీ పాస్ అని, లేదా ఫైనల్ స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ అపియరింగ్ అయ్యారని, లేకపోతే ఎగ్జామినేషన్ రాసారని, లేదా ఎగ్జామినేషన్కి రాయబోతున్నారని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో వన్స్ వాళ్ళు టైం ఇచ్చారు కాబట్టి మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు సర్టిఫికేషన్ చూపించవచ్చు వాళ్ళకి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే పార్ట్ 1 అవుతుంది. తర్వాత పేమెంట్ చేయాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫోటో, ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మీ యొక్క సెంటర్ సెలక్షన్ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఇది ఫ్రెండ్స్ యూపీఎస్కి సంబంధించి కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఎంబీబీఎస్ సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.